దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 118వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. అందరూ శ్రద్ధగా ఆలకించండి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట. ఆనాడు భక్తుడైన దావీదు ఎంతో విశ్వాసంతో, ఎంతో ధైర్యంతో చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట. యెహోవా నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? ఈ లోకములో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ద్వేషించినా, ఎన్ని రకాలుగా వాళ్ళు నష్టం చేయడానికి ప్రయత్నం చేసినా, నా పక్షమున నా దేవుడు ఉన్నాడు గనుక నేను భయపడను అంటాడు దావీదు భక్తుడు. అలాగే అపోస్తుడైన పౌలు కూడా రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 31వ వచనంలో అక్కడ పౌలు భక్తుడు సంఘానికి చెప్తాడు ఏంటంటే, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అంటాడు. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఈనాడు మనమందరము దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం. ఈనాడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఏ మంత్రికులకు, ఏ దుష్టశక్తులకు, ఏ మానవునికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ప్రియులారా, 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో అపోస్తుడైన యోహాను అంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటాడు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు. 147వ కీర్తనలో 5వ వచనంలో దావీదు అంటాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటాడు. మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు గనక ఈనాడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రియులారా, ఈనాడు నేను మనమందరం ధైర్యముగా ఉండాల్సి ఉంది. కారణం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని దావీదు అంటాడు. పౌలు అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దుష్టుడైన అపవాది ఈనాడు విరోధిగా ఉన్నప్పటికీ వాడు మనని ఏమి చేయలేడు. ప్రియులారా, అందుకే దేవుని బిడ్డలు దేవుడు నా పక్షమున ఉన్నాడని ఈనాడు దేవునికి మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఏ దుష్టుడు మనని ఏమి చేయలేడు. ప్రియులారా, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు అంటాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు గనక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. ప్రియులారా, మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు గనక, యేసుక్రీస్తు ఈనాడు నేను మనమందరము కూడా ఆయన నమ్ముకొని ఉన్నాం గనక యేసుక్రీస్తు ప్రభుల వారు అనుక్షణం మనకు తోడుగా ఉంటాడు. మనం ఆయనకు మొరపెడితే, ప్రార్థన చేస్తే ఈనాడు ఏ దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేవు, ఏ సాతాను కూడా మనల్ని ఏం చేయలేడు, ఏ సమస్యలు మనల్ని ఏం చేయలేవు. అనేక సార్లు మనం దేవుని యందు విశ్వాసం ఉంచలేక భయపడుతూ ఉంటాం. ప్రియులారా, 56వ కీర్తనలో దావీదు అంటాడు 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అంటాడు. దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను గనక నేను భయపడను అంటాడు. ఈనాడు అనేక సార్లు మనం భయపడుతున్నాం. కారణం ఏంటంటే దేవుని పట్ల సరైన విశ్వాసం లేక, దేవుడు నా పక్షమున ఉన్నాడని మనము నమ్మలేక అనేక సార్లు మనం భయపడుతూ ఉంటాం.
ఈనాడు దేవుని బిడ్డలు ఎందుకు భయపడుతున్నారు? కారణం ఏంటంటే దేవుని యందు సరి అయిన విశ్వాసము లేక. గనుక ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరం కూడా దేవుడు రక్షించుకున్న ప్రజలం. యెషయా గ్రంథం 53 ప్రియులారా 1-2-3 వచనాలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ అంటాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు. నీవు జలముల్లో దాటి ఆ జనముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటాడు. దేవుని బిడ్డలు ఈనాడు ధైర్యముగా ఉండాలి, విశ్వాసముతో దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మనమందరము కూడా విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. ఇక్కడ దేవుడు అంటాడు, నీవు నా సొత్తు అంటాడు. పౌలు అంటాడు, మనమందరం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం, మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అంటాడు. కనుక దేవుని బిడ్డలుగా ఈనాడు నీవు నేను మనమందరం దేవుని యందు గొప్ప విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తూ మనము ధైర్యముగా ఉండాలి. ఈ లోకంలో ఏ దుష్ట శక్తులు మనం ఏం చేయలేవు, కేవలం ప్రార్థన చేస్తే చాలు. దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన ప్రార్థన ఆయన వింటాడు. 56వ కీర్తనలో 9వ వచనంలో దావీదంటాడు, నేను మొరపెట్టే దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అంటాడు. గనుక ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేని విషయంలో మీరు టెన్షన్ పడకండి, భయపడకండి. కేవలం నీవు నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు గనక, ఆయన మన పక్షమున ఉన్నాడు గనక, ఆయన మనలో ఉన్నాడు గనక మనం ఆయనకు మొరపెడదాం. ఏ జ్వాలలు మనకు కాల్చజాలో, ఏ శత్రువు మనని ఏం చేయలేడు. గనక ప్రియులారా, నదుల్లో పడి వెళ్ళినప్పుడు, జలముల్లో పడి వెళ్ళినప్పుడు ఇదిగో అవి మీ మీద పొరలి పారవు, అగ్ని మధ్యలో మీరు నడిచినప్పుడు జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలు అంటాడు. గనక ప్రియులారా, శద్రకు మేషకు అబేద్నెగోలో అగ్నిలో పడవేసినప్పుడు వారి మధ్యలో దేవుడు ఉండి వారిని కాపాడినట్లుగా ఈ లోకములో మనకు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మన పక్షమున ఉన్నాడు గనక ఈనాడు మనం భయపడకుండా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్లాంటి విశ్వాసం, అట్లాంటి ధైర్యం, అట్లాంటి ప్రార్థనా జీవితం కలిగి ఈ భూమి మీద బ్రతుకుదాం. అట్టి గొప్ప జీవితాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా భయపడకుండా నాయన, ఆనాడు దావీదు వలె, పౌలు వలె దేవుడు మా పక్షమున ఉన్నాడని గొప్ప విశ్వాసముతో నీకు మొరపెట్టడానికి మీరు కృప చూపండి. ఏ శత్రువు ఏం చేయలేడని చెప్తా ఉన్నారు తండ్రి. నీవు నా సొత్తు అని మీరు అంటున్నారు. భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నానని మీరు అంటున్నారు. అనేక సార్లు మేము నమ్మకము లేక, విశ్వాసం లేక భయపడుతున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరు కూడా గొప్ప విశ్వాసముతో, ధైర్యము కలిగి ప్రార్థన చేస్తూ ప్రతి విషయములో నాయన నీ ద్వారా మాత్రమే విడుదల పొందుటకు నాయన ప్రార్థన చేసి విడుదల పొందుటకు మీరు కృప చూపమని, గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యం, ప్రార్థనా జీవితం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఏ సమస్యలున్నా మీరే తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక.